నేను కార్లో నా టాటా టియాగో ఈవీ కార్, ఇది చాలా పెద్ద టెస్ట్ నేను చేయబోతున్నాను. అంత తక్కువ టెంపరేచర్లో బేబీని తీసుకెళ్తే బాగా కోల్డ్ ఉంది. అయినా మనీ మ్యాటర్ కాదు, మెయిన్ మేము అక్కడికి వెళ్ళాల్సింది మెయిన్ పాయింట్ అది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం చూడండి, అరౌండ్ 9:30 అయింది. మార్నింగ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నాను, కానీ రికార్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. పొద్దున్న నుంచి రికార్డ్ చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ ఓ మై గాడ్ ఒక్క క్లిప్ కూడా రికార్డ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు రాత్రిపూట వీడియో రికార్డ్ చేస్తున్నాను. లైఫ్ చెప్పాను కదా, చాలా అప్సైడ్ డౌన్ అయిపోయింది. నా ఫోన్ ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. అసలు నా ఫోన్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, ఛార్జింగ్ ఉందా లేదా నాకు ఏం తెలియట్లేదు. బేబీ వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఆ విషయం నన్ను అడగండి. చాలామందికి డౌట్ ఉంటుంది, బేబీ వచ్చిన తర్వాత లైఫ్ నిజంగానే మారిద్దా లేదా అనేది. బట్ నిజంగానే చాలా మారిపోతుంది. నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను, నేను వీడియోలో షేర్ కూడా చేస్తాను మిమ్మల్ని అందరినీ. ఇంతకుముందు అయితే లైఫ్లో అంటే బేబీ వచ్చే ముందు లైఫ్ మొత్తం రోజంతా ఏం చేసామంటే అంటే నా చేతిలో ఫోన్ ఉండేది. ఫోన్లో అన్ని స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, యూట్యూబ్ చూడడం అవన్నీ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ బేబీ లైఫ్ టోటలీ మారిపోయింది. ఇప్పుడు చేతిలో బేబీ ఉంది, బేబీని చూసుకోవడం, బేబీ డైపర్ చేంజ్ చేయడం, బేబీని కొన్నిసార్లు ఫీడింగ్ చేయడం అండ్ సో అలాగే ఆక్యుపైడ్ అయిపోతున్నాను బేబీతో. ఫోన్ ఎక్కడ ఉంది నాకు తెలియట్లేదు. సో డిఫరెన్స్ అలా అయిపోయింది. సో ఈ బాటిల్ చూస్తున్నారా, ఇది 2.2 లీటర్స్ బాటిల్ అండ్ నాకు నిషా ఈ బాటిల్ కొనేసి ఇచ్చింది. లైఫ్ నిజంగానే చెప్తున్నాను గైస్, ఈ బాటిల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. బేబీ వచ్చిన తర్వాత వాటర్ కూడా నేను సరిగ్గా తాగట్లేదు. సో నిషా నాకు ఈ బాటిల్ ఇచ్చింది. తను నాకు ఏం చెప్పిందంటే, ఇది నాకు టార్గెట్ పెట్టింది, రోజంతలో కూర్చొని ఈ 2.2 లీటర్స్ ఫినిష్ చేయాలి, దీని తర్వాత కూడా అడిషనల్ వాటర్ అనేది తాగాలి. సో ఇది నాకు టార్గెట్ ఇచ్చింది తాగమని. సో మనకి ఎలా అంటే బాడీలో వాటర్ చాలా ఎసెన్షియల్. డే టు డే లైఫ్లో ఎంత బిజీ అయిపోయాను, వాటర్ కూడా తాగేంత టైం లేదు నాకు. వాటర్ ఏంటి, ఫుడ్ మీద, దేని మీద నా మైండే పనిచేయట్లేదు. సో అలా అయిపోయింది. అసలు మార్నింగ్ నుంచి అయితే నిజం చెప్పాలంటే నేను జస్ట్ హాఫ్ బాటిల్ తాగాను, అంటే జస్ట్ 1 లీటర్ వాటర్ తాగాను. జస్ట్ ఇమాజిన్, నేను అంత తక్కువ వాటర్ తాగుతున్నాను. బట్ ఇవాళ అయితే ఓకే, ఇవాళ రోజు అయిపోయింది నో ప్రాబ్లం. బట్ రేపటి నుంచి అయితే నేను దీన్ని బాగా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే నా ఫ్యామిలీ మళ్ళీ సఫర్ అవుతుంది. అంటే మెయిన్ బ్యాక్ బోన్ ఫాదర్, పేరెంట్సే కదా, ఫాదర్ మదర్ బోత్. సో ఇద్దరికి ఏం అవ్వకూడదు, మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవాలి, మా బాధ్యత అది. సో అలా మేము బాగుంటే బేబీ కూడా బాగుంటుంది. సో ఇంకొక విషయం ఉంది, ఇంపార్టెంట్ అయిన విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయం అనేది ఇంపార్టెంట్ ఎందుకు అది మీకు తెలిసిపోతుంది. యాక్చువల్గా ఈ విషయం నిన్నటి బ్లాగ్ రిలేటెడ్ ఉంది. మీరు ఒకవేళ నిన్న బ్లాగ్ చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, క్లిక్ చేసి మీరు చూడొచ్చు. నేను నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా, నేను ఒక టూర్ ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. సో ఆ ప్లాన్ ఫైనలైజ్ చేశాను. అండ్ ఆ ప్లాన్ ఏంటి, మొత్తం ఐటనరీ ఎలా ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్లీ నిషా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మేము ప్లాన్ చేసాము. మేము ఏమనుకున్నామంటే, డెలివరీ అయిన తర్వాత మేము ఢిల్లీ వెళ్తామని అనుకున్నాము. ఢిల్లీ వెళ్ళి ఒక ఐ థింక్ కొన్ని మంత్స్ అక్కడే ఉంటామని ప్లాన్ చేసాము. బట్ డెలివరీ అయిన తర్వాత యాక్చువల్గా ఎప్పుడు మేము ఆలోచించాము, జనవరిలో వెళ్దామని ప్లాన్ చేసాం. బట్ జనవరిలో బాగా ఎక్కువ చలికాలం ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. డిసెంబర్, జనవరి ఫుల్ అంటే ఫుల్ మామూలుగా చలి ఉండదు అక్కడ. ఇప్పుడు కూడా ఐ థింక్ క్లైమేట్ టెంపరేచర్ చాలా వరకు డౌన్ ఉంది. అరౌండ్ 15 degrees, 10 to 15 degrees మధ్యలోనే నడుస్తుంది. సో జనవరిలో చూస్తుంటే ఎంత టెంపరేచర్ అవుతుంది, 5 degrees, 4 degrees అంత టెంపరేచర్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడే నేను ఫోర్కాస్ట్ చూశాను, అంత తక్కువ టెంపరేచర్లో బేబీని తీసుకెళ్తే బాగా కోల్డ్ ఉంది. ఎస్, డెఫినెట్లీ మా దగ్గర అక్కడ ఇంట్లో రూమ్ హీటర్స్ ఉన్నాయి మా దగ్గర అక్కడ. బట్ స్టిల్ అయినా కూడా ఇక్కడ నుంచి అక్కడ వెళ్తాం, ట్రావెల్ చేస్తాం కదా, ఆ ట్రావెలింగ్ టైం పీరియడ్లో కోల్డ్ బేబీకి వచ్చేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఆ ప్రికాషన్స్ తీసుకొని మేము ఏం చేసాం, ఫిబ్రవరికి ప్లాన్ చేసాము. నార్మల్గా ఏంటంటే ఫెబ్లో కూడా కూలింగ్ టెంపరేచర్ తక్కువ ఉంది, అంటే అరౌండ్ 10 to 15 degrees ఉంటుంది. బట్ ఆ టెంపరేచర్ తట్టుకోగలం. ఈ జనవరిలో ఉన్న కోల్డ్ మనం అస్సలు తట్టుకోలేము. సో అందుకనే ఫెబ్లో వెళ్ళడానికి ప్లాన్ చేసాం. నిషా అయితే టికెట్స్ బుక్ చేసింది ఢిల్లీకి. నిషా అండ్ వాళ్ళ మమ్మీ అంటే మా అత్తగారు
అండ్ బేబీతో పాటు తీసుకెళ్ళి బై ట్రైన్ వెళ్తారు. ఫ్లైట్లో వెళ్దామని అనుకున్నారు, బట్ ఫ్లైట్ అత్తగారికి సూట్ అవ్వదు అంటున్నారు. ఈ మధ్య కాలంలో మా అత్తగారు ఏంటంటే బాగా ఫ్రీక్వెంట్గా అనేది ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు బాగా. అంటే ఢిల్లీ నుంచి దుబాయ్ నుంచి ఖతర్ నుంచి అలా మళ్ళీ ఢిల్లీ రావడం అండ్ మళ్ళీ ఇక్కడ రావడం. సో అలా ప్రతిసారి ఫ్లైట్లో తిరిగి ఈసారి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే ట్రైన్లో వెళ్తే కొంచెం హాయిగా ఉంటుంది, రిలాక్స్ అయ్యి వెళ్తాము. అదే ఫ్లైట్లో అయితే టైం తక్కువ పడుతుంది, బట్ ట్రైన్లో జర్నీ కొంచెం ఎక్కువ ఉంది, బట్ వాళ్ళకి ట్రైన్ జర్నీ చేయాలని ఉంది. సో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశారు. ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ప్లాన్ చేశారు, ఢిల్లీ వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలైనా మీకు డౌట్ రావాల్సింది, మీరు అనుకుంటున్నారు నిషా మా అత్తగారు, నిషా అండ్ బేబీ వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, నేను ఎందుకు వెళ్ళట్లేదు? నేను వెళ్తున్నాను, కానీ ఎలా అంటే నేను బై రోడ్ వెళ్తున్నాను. నేనేం ప్లాన్ చేశానంటే నేను కార్లో నా టాటా టియాగో ఈవీ కార్, ఇది చాలా పెద్ద టెస్ట్ నేను చేయబోతున్నాను. నా కార్లో విజయవాడ నుంచి ఢిల్లీ, అది కూడా బై రోడ్ నా కార్లో వెళ్తాను. నాతో పాటు డూడల్ కీవిని కూడా తీసుకువెళ్తాను. యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద ట్రిప్ వెళ్తున్నాం మేము ఢిల్లీ ఉండడానికి. ఒక 3-4 నెలల కోసం మేము అక్కడే ఉంటాము. బట్ ఏమైందంటే డూడల్ కీవీని విజయవాడలో వదలలేము కదా, సో అందుకనే ట్రైన్లో కూడా తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాము. బట్ ట్రైన్లో వాళ్ళని తీసుకెళ్తే కార్లో తీసుకెళ్తే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అవుతుంది మాకు. ప్రైస్లో అయితే పెద్దగా డిఫరెన్స్ లేదు. అయినా మనీ మ్యాటర్ కాదు, మెయిన్ మేము అక్కడికి వెళ్ళాల్సింది మెయిన్ పాయింట్ అది. అక్కడ మా కార్ ఉంది, బట్ పెట్రోల్ పద్దా కొట్టించామంటే డబ్బులు వేస్ట్ అయిపోతుంది. సో ఈవీ కార్ తీసుకెళ్లాలని ఉంది. అలాగే నాకు ఈవీ కార్ ఛాలెంజ్ చేయాలని ఉంది. విజయవాడ నుంచి ఢిల్లీ 2000 కిలోమీటర్స్ ఇది. సో 2000 కిలోమీటర్స్ ఛాలెంజ్ ఈ ట్రావెల్ నేను చేయబోతున్నాను. ఎన్ని రోజుల్లో, ఎంతసేపట్లో, ఏంటి, ఎలా రీచ్ అవుతాను, ఎన్ని ఊర్ల మధ్యలో తగులుతున్నాయి, ఎక్కడ ఏంటి ఎలా అనేది మొత్తం నేను వీడియోలో కవర్ చేస్తాను. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నేను బయలుదేరుతాను ఢిల్లీకి. ఇది నా యాక్చువల్ ప్లాన్. ఇది ఏమీ చిన్న ప్లాన్ కాదు, చాలా పెద్ద ప్లాన్. బట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ప్లాన్ కోసం. త్వరగా ఈ 1.5 మంత్ స్పీడ్గా క్రాస్ అయిపోతే అప్పుడు మేము ఢిల్లీ వెళ్ళొచ్చు, అంటే నేను ట్రావెల్ చేయొచ్చు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మిమ్మల్ని కూడా మొత్తం విజయవాడ టు ఢిల్లీ ట్రావెల్ చేసి, అండ్ ఢిల్లీ కూడా కవర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కవర్ చేశాను కదా, అలాగే ఢిల్లీ కూడా కవర్ చేస్తాను. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏదో చూసి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అవన్నీ కవర్ చేస్తాను హాయిగా. మొత్తం టాటా టియాగో ఈవీని నేను కారు కొంది ఈవీని ప్రమోట్ చేయడానికి. అసలు ఈవీ ఎలా ఉంది, మొత్తం ఈవీ కార్ ఉంటే మనకి బెనిఫిట్ ఎలాగా, మేము ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చా, ట్రావెల్ చేయలేమా, మనకి ఎలా ఉంటుంది, లాంగ్ డ్రైవ్లో ఎలా ఉంది, సిటీలో ఎలా ఉంది, మొత్తం తెలుసుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ వీడియో కింద మనకి రికార్డ్ అవుతుంది. అండ్ చాలామంది వ్యూవర్స్కి, అంటే వ్యూవర్స్ అని కాదు, చాలామందికి ఈవీ కార్ గురించి డౌట్ ఉంది. సో ఐ థింక్ అప్పుడు ఫెబ్ మంత్లో నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు చాలామందికి ఆ వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో బేబీ, ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ బై రోడ్ అండ్ యూఆర్ గోయింగ్ బై ట్రైన్. హౌ डू यू फील अबाउट इट? मज़ा आएगा मुझे तो ट्रेन में, आई लव ट्रेन. बट कार का जर्नी आई डोंट नो कैसा होगा आपका बच्चों के साथ में, और मेरा भी ट्रेन का जर्नी कैसा होगा बच्चे के साथ फर्स्ट टाइम. సో బేసికలీ నిషా ఏమో బేబీని క్యారీ చేస్తుంది, నేను నా ఈ 2 బేబీస్ని క్యారీ చేసి బై కార్ వెళ్తాను. షీల్ గో బై ట్రైన్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ దట్ లాస్ట్ టైం 20 days 20 videos 20 places ఛాలెంజ్ నేను చేశాను. అది మొత్తం ఒక సిరీస్ ఉంది నాది, మీరు పైన ఐ కార్డ్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు మొత్తం సిరీస్ చూడొచ్చు. కానీ ఒక విషయం అయితే నిజమే, నేను బై రోడ్ వెళ్తాను, నిషా బై ట్రైన్ వెళ్తుంది. అండ్ ఆ వెళ్ళినప్పుడు నేనైతే ఖచ్చితంగా నిషాని మిస్ చేస్తాను చాలా. బై రోడ్ ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం రోड ट्रिप చేయాలి, एक लॉन्ग रोड ट्रिप करना था, हमको एक प्लान था, बट हम लोग कर नहीं पा रहे हैं. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ బేబీ కొంచెం పెద్దదైపోతే 1 year బేబీ అయిపోతే దెన్ వీ విల్ ప్లాన్. బట్ మేము లాస్ట్ ట్రిప్ మేము వెళ్ళింది మనాలి కదా, लास्ट गए थे मनाली. लास्ट वाला मनाली के बाद दिल्ली भी गए थे हम लोग. लास्ट ईयर जो गए, लास्ट ईयर दिल्ली वाला, दिल्ली बिफोर तो दिल्ली तो गए थे हम लोग लास्ट ईयर. नाउ दिल्ली अगेन. So I think every winter vacation we are being in Delhi only. ప్రతి వింటర్ వెకేషన్కి మేము ఢిల్లీలోనే కనబడతాం. సో ఇప్పుడు మళ్ళీ వింటర్ స్టార్ట్ అయితే మళ్ళీ వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ. సో ఎప్పుడు అంతే. సో గైస్, ఇది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నా ఢిల్లీ ట్రిప్. బై రోడ్ వెళ్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో, ఐ థింక్ 7th or 8th ఆ డేట్లో నేను బయలుదేరుతాను ఇక్కడ విజయవాడ నుంచి. నిషా ఐ థింక్ 6th బయలుదేరుతుంది. టికెట్ బుక్ చేసింది, తనే బుక్ చేసింది. సో తనకి ఐడియా ఉంది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఏ డేట్ బుక్ చేసిందో. నిన్న టికెట్ బుక్ చేసాము. సో అది మొత్తం మా ప్లాన్.
బట్ డోంట్ వరీ, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఫెబ్ నుంచి నా బ్లాగ్స్ చాలా ఎక్సైటింగ్ అవుతుంది. అండ్ నేను నిజంగానే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ 1.5 month చాలా ఫాస్ట్గా పాస్ అయిపోతే ఆ ట్రిప్ స్టార్ట్ చేసి వెళ్తే ఆ ట్రిప్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో గైస్, నా బ్లాగ్ ఇవాళకి ఇక్కడే అవగొడతాను. యాజ్ ఎ సెట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.